సో, స్కూల్ విషయానికొస్తే ఆటిజం పిల్లలు స్కూల్‌లో ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఆటిజం పిల్లలు అంటే ఆటిజంలో కూడా డిఫరెంట్ మనస్తత్వాలుంటాయి. కొందరు సెన్సిటివ్ ఉంటారు, కొందరు కేర్‌లెస్ ఉంటారు, కొందరు హైపర్ యాక్టివ్ ఉంటారు, కొందరు హైపర్ యాక్టివ్ ఉంటారు, కొందరు స్లో రెస్పాన్స్ ఉంటారు, కొందరు విపరీతమైన కోపం ఉంటుంది. సో, డిఫరెంట్ ఉంటది. సెన్సిటివ్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్లో వేరే పిల్లలు వీళ్ళని ఇన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ కంపల్సరీ టీచర్ గైడెన్స్ కానివ్వండి, కంపల్సరీ మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలా. యాజ్ ఏ పేరెంట్‌గా, తల్లిదండ్రులుగా మీరు స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్, స్కూల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, సో మా బాబుతోటి మిగతా పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పాపతోటి ఏ విధంగా పిల్లలు బిహేవ్ చేస్తున్నారు, స్కూల్లో హైపర్ యాక్టివ్ పిల్లలు ఏమైనా ఉన్నారా, వేరే పిల్లలు ఏమైనా ఉన్నారా? ఎందుకంటే కనుక ఇప్పటి కాలంలో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోయినా, మామూలు స్కూల్కి వెళ్ళిపోయినా హైపర్ యాక్టివ్ అనేది కామన్ అయిపోయింది. యాక్టివ్గా ఉండాల్సిన పిల్లలు హైపర్ యాక్టివ్ కండిషన్లో ఉన్నారు. హైపర్ యాక్టివ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది. మా బాబు విపరీతంగా అల్లరి చేస్తున్నాడు, ఇది మంచిది అనుకుంటున్నారు. హైపర్ యాక్టివ్ ఎప్పుడు మంచిది కాదు. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి? అన్‌కంట్రోలబుల్ ఫిజికల్ మూమెంట్స్, అన్‌కంట్రోలబుల్ మెంటల్ మూమెంట్స్ని మనం హైపర్ యాక్టివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ హైపర్ యాక్టివ్ వలన, ఈ పిల్లల యొక్క బిహేవియర్ ఇష్యూస్ వలన మీ పిల్లలు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో వీటి విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది వస్తుంది. పిల్లలను కూడా మీరు అదే పద్ధతిలో ఆటిజం పిల్లల్ని కూడా మీరు ట్రైన్ చేయాల్సింది వస్తుంది. మీరు ఇంట్లోనే పిల్లల్ని స్కూల్లో ఏ విధంగా అయితే అడ్వర్స్ బిహేవియర్స్ వేరే పిల్లలతో వస్తాయో అటువంటివన్నీ కూడా మీరు ఇంట్లో ట్రైన్ చేయాల్సింది వస్తుంది. ఆ ట్రైనింగ్ వలన వాళ్ళు కొంచెం సేఫ్ గార్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ టీచర్స్ గైడెన్స్ తీసుకోవాల్సింది వస్తుంది. వేరే పిల్లల యొక్క అబ్జర్వేషన్స్ కంపల్సరీ స్కూల్లో అబ్జర్వ్ చేయాల్సింది వస్తుంది.